ఇగో ఈ దుడ్డుగార నా పానానికి ఎంత ముఖ్యమో ఇక మరి బండ్లు తోలేటోళ్ళకు కూడా గది ఎంతో ముఖ్యమట దాని మీద కోర్టు కూడా ఏమో చెప్పుకొస్తుంది జర్ర ఇనురి. నా పేరు ఎల్లుమెట్టు, నేను లేకుంటే నీ బతుకు పట్టు. నా పేరు ఎల్లుమెట్టు, నా పేరు ఎల్లుమెట్టు, నేను లేకుంటే నీ బతుకు పట్టు. నా పేరు ఎల్మెట్టు. ఇక మరి ఎవ్వరు ఉన్నా లేకపోయినా, ఏది ఉన్నా దగ్గర లేకపోయినా, కనీసం బయటికి వెళ్తేప్పుడు మాత్రం హెల్మెట్ మాత్రం దగ్గర ఉండాలన్నట నువ్వు. ఎందుకంటే నీ ప్రాణానికి రక్షణ కవచము హెల్మెటే నాట. పుసుక్కున ఏందన్నా అడ్డం పడ్డా, లేకపోతే కింద జారిపడ్డా, ఇంకేదైనా టక్కరైనా బొక్కరైనా అరొక్క దానికి ఇగో ఈ హెల్మెట్ నీ తలకు ఆ రక్షణగా ఉండి నీ ప్రాణాన్ని నిలబెడుతుందట. జర ఇప్పటికైనా సోచాయించి ఏడికి పోయినా ఎక్కడ పోయినా ఇక మరి ఖచ్చితంగా మీరు మాత్రము హెల్మెట్ ధరించవలసిందే, మీ ప్రాణాలు కాపాడుకోవాల్సిందే అని ఈ రకంగా అధికారులు పోలీసులు ఎన్ని తీర్ల మొరబెట్టుకున్నా ఇక ఒకరొకరు చెవులకు పెడతలేరు. కానీ ఇప్పటికైనా ఇది మరి కొత్త చట్టం తీసుకొచ్చిందట. జూలై 1 కాడ నుంచి వెళ్ళి కేంద్రము ఏదేదో కొత్త చట్టాలు తీసుకొచ్చిందట. ఇక మరి ఇప్పటికైనా జనాలు సోచాయించి ఖచ్చితంగా ఇక మరి పాటించాలి ఈ నియమాలు. ఈ రకంగా ఉండాలి, ఈ రకంగా పోవాలి, ఈ రకంగా రావాలి, గిట్లా హెల్మెట్ పెట్టుకోవాలని ఇక మరి కేంద్రం కూడా ఆదేశాలు జారీ చేసిందట. ఇప్పటికైనా మరి కొంతమంది బుద్ధి తెచ్చుకొని హెల్మెట్ పెట్టుకొని మీ ప్రాణాలు కాపాడుకోరి, లేకపోతే ఇంత జరిమానాలు మరి మీరు వేసుకోకూరి, అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టుకోకూరి. మొత్తానికి మాత్రం మీ ప్రాణాలు కాపాడుకోవాలని మన తెలంగాణ టీవీ మనస్ఫూర్తిగా కోరుకుంటుందిలా.